నాకు తెలిసి ఇట్లాంటిది ఫస్ట్ టైం అనుకుంటా, మన ఇండియాలో కూడా లేదు, ఖత్తర్లో కూడా ఒకటే ఇది పార్క్ ఉంది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలి, స్కిప్ చేయాలి. ఖత్తర్లో ఏసీ పార్క్ వచ్చినాం. ఇది మా అకామిడేషన్కి ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉన్నది. నేను మా ఫ్రెండ్ పవన్ ఇద్దరం వచ్చినాం. ఈడ అసలు ఫస్ట్ టైం వచ్చినాము. ఏసీ మాత్రం అది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ రాగానే ఏర్పడలేదు. తర్వాత చూస్తే కింద హోల్స్ ఉన్నాయి, ఆ గ్రిల్లకి వస్తుంది కదా, కానీ నంబర్ ఏకుంది. అసలు ఏసీ పార్క్ అంటే మనం నమ్మలేము. నీ గీడ ఓపెన్ ప్లేస్లో ఏసీ ఎట్లుంటుందని చెప్పేసి అని అనుకున్నాం, వచ్చినాము. కానీ నిజంగా ఇట్లాంటి ఏసీ పార్క్ మన దేశంలో ఉంటే దాన్ని సత్యనాశ చేసి ఏసీలు వీక్కొని ఇవన్నీ కథకారకం చేసేసిపోతారు. ఎన్ని జనరేటర్లు ఉన్నాయి, ప్లస్ మళ్ళీ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు, ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు. మళ్ళీ ఏది ఆ టన్నల్ ఉంది చూడు, ఆ టన్నల్ ఫోన్ అలౌడ్ లేదు, వీడియో తీసుడు అలవాటు లేదు, అంటే అలవాటు కాదు, వీడియో అలవ్ లేదు. అది వీడియో కొంచెం తీసి పెడతా. ఆ ఏసీ గ్రిల్ ఎట్లున్నాయి, ప్లస్ చూడురి. అండ్ లొకేషన్ కూడా మంచిగా ఉంది, మొత్తం గ్రీనరీ ఉన్నది, చెట్లు ఉన్నాయి, ప్లస్ వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి మంచిగా. ఖత్తర్లో ఇది ఎక్కడ అంటే ప్లేస్ గరాఫాలో ఆల్రయాన్ దగ్గర మనకి అల్రావాబి అని చెప్పేసి దీని పక్కకు ఉంటుంది. ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. పిల్లలకు ఆడుకునేకి కూడా మంచిగా ఉన్నాయి ఆడుకునేవి, కానీ పెద్దలకు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి మంచిగా ఉంది. కానీ ఇది ఫ్రీ, ఎంట్రీ ఫ్రీ, దీనికి గేట్స్ ఏం లేవు. నువ్వు ఫ్యామిలీతో రావచ్చు, మన ఫ్రెండ్స్తో రావచ్చు, అందరితో వచ్చి దీన్ని మనము తిరగచ్చు. ఇక్కడ వెనక ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటారు, మీరు చూడొచ్చు. ఈవినింగ్ టైంలో వచ్చినాం మేము 5:30కి అట్లా. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్తో ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇక రిలాక్సేషన్ కోసం రావాలనుకుంటే మన ఇంటి దగ్గర అయితే ఇట్లాంటిది ఉండదు, నాకు తెలిసి ఏసీ పార్క్ కదా. ఇట్లా ఉంటుంది, దాని సత్యనాశ. టీ కాఫీ కానీ ఐస్ క్రీమ్ కానీ కౌంటర్స్ ఉన్నాయి చిన్నవి. ఇది పార్కింగ్ ఏరియా, చెట్లు మంచిగా ఉన్నాయి, చిన్నగా చెట్లు పెట్టారు. ఎండ కరెక్ట్. ఇగో ఇవి టాయిలెట్స్ ఏరియా, పబ్లిక్ టాయిలెట్స్, జెంట్స్ది అండ్ లేడీస్ సపరేట్ ఉంటుంది. పిల్లలు ఆడుకునేకి సపరేట్ ప్లే ఏరియా ఉన్నది. ఇక పిల్లలు ఆడుకునే మనం పెద్దలమైన వాళ్ళకు ఓము ఆడము. ఇక పెద్దలకు కావాలనుకుంటే పిల్లలతో అందులో కూర్చొని టైంపాస్ చేయొచ్చు. ఇక పిల్లల్ని మాత్రం మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. ఇలా చిన్న పిల్లలు ఎంత మంచిగా స్కేటింగ్ చేస్తారు చూడు ఒకసారి. ఇది టన్నల్ సైడ్కి అని చెప్పేసి ఇంకోటి వే ఉన్నది, ఈ వేలో ఇల్లు స్కేటింగ్ చేస్తారు. మస్తు మంది పిల్లలు స్కేటింగ్ తెచ్చుకుంటారు, లేకుంటే చిన్న బండ్లు తెచ్చుకుంటారు, అది తెచ్చుకొని ఆడుకుంటారు. టన్నల్ పక్కకు మంచి ఎత్తుగుబ్బలు ఉన్నాయి, ఎత్తుగుబ్బ మీదకి ఎక్కి ఇట్లా సన్సెట్ చూస్తే ఎంత మంచిగా ఉన్నది చూడు ఒకసారి. సన్సెట్ వస్తుంది మంచిగా. స్కూల్ మీద దీని మీద ఇది కవర్ ఉంది చూడు, దీని మీద సోలార్ ఉన్నది, కింద చూపిస్తా, అది అందులో నుంచి ఏసీ ఫ్లో అవుతున్నది. ఈ మధ్యలో గ్యాప్ ఉన్నది చూడు, ఇవి ఏసీ గ్రిల్ అన్నట్టు, అందుకెళ్ళే ఏసీ వస్తుంది. అందుకెళ్ళి మనం నడుచుకుంటూ పోతే మంచిగా చల్లగా ఉంటుంది. పార్కింగ్ ఏరియాకి అయితే డోకేం లేదు, పార్క్ తిరుగులా పార్క్ చేసుకోవచ్చు. లేదంటే అవుట్ సైడ్ ఇంకా కొంచెం స్పేస్ ఉన్నది, ఓపెన్ స్పేస్, అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ పార్క్ లోకి ఎంట్రీ కావచ్చు. మన సిద్దిపేట దాంట్లో ఇది వుడ్ దాని లెక్క ఉన్నది చూడు, ఫ్లోర్ చెయ్యి. అవును, నేను ఒకసారి అది జిమ్ ట్రై చేసినాం, అదైతే మంచిగా ఉంది, ఫ్రీగా ఉన్నది, ఎవరేం అనట్లేరు. మనం జిమ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ టైంకి అయితే డైలీ 5-6కి చెమటలు కారుతుండే, ఫుల్ ఎండ కొడుతుండే. బయటకు వెళ్దామంటే చర్మం మొత్తం మండుతుండే. 3-4 డేస్ నుంచి అయితే ఎండ మంచిగా చల్లబడ్డది, వెదర్ కూల్గా ఉన్నది. అందుకని చెప్పేసి మేము ఈ పార్క్ వచ్చినాం. ఎందుకంటే ఈ పార్క్లో అది అసలు ఇట్లా ఉంటుందని కూడా మాకు తెలియదు. ఓపెన్ ఏరియా ఏసీ పార్క్ ఇది. పార్క్లో చల్లగా గాలి వస్తున్నాయి, మంచిగా చెట్లు ఉన్నాయి, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మన ఇంటికాడ పొలం కాడికి పోతే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తున్నది మంచిగా. వెదర్ కూడా ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది, 39 degrees ఉంది ఇప్పుడు వెదర్. ఇంతకుముందు అంటే ఫుల్ వేడి అవుతుండే. అంటే ఇది డే అండ్ నైట్ ఏసీ నడుస్తూనే ఉంటాయి. దానికోసం సపరేట్ జనరేటర్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ జనరేటర్స్ చూపించరాదు, ఎందుకంటే అది ఇది ప్రైవేట్ కాబట్టి మనం చూపలేదు. ఎందుకంటే సెక్యూరిటీ కూడా ఉన్నారు, అట్లని చెప్పేసి జనరేటర్స్ ఏం చూపిస్తలేను. అండ్ ఏసీ అన్నది మనకు ఇట్లా కింది నుంచి ఫ్లో అవుతుంది. అది ఫ్లో అయినప్పుడు ఇట్లా కింది కాళ్ళకి వెళ్ళి లోపలికి పోతుంది, ఇట్లా బాడీ లోపలికి. అప్పుడు మజా అనిపిస్తుంది ఏసీ. అండ్ ఆ ఫీలింగ్ వేరే ఉంది మొత్తం. నైట్లో వ్యూ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా లైటింగ్స్ అన్ని చాలు చేస్తారు, మీద సోలార్ ఉంటుంది, ఈ కిందనైతే గ్రిల్లు ఉంటాయి, ఏసీ గ్రిల్లు. ఈ ఇండ్లకి వెళ్ళేది ఇందు గురించి దీన్ని ఏసీ పార్క్ అని పిలుస్తారు. ఈ సెంట్రల్ ఒకటే ఈ రో అన్నదే మన మొత్తం ఏసీ. ఆ ఏసీ అన్నది అందులోకి వెళ్ళి ఫ్లో అవుతుంది. దీనికోసం 10 జనరేటర్ల దాకా ఉన్నాయి. అండ్ నడిచే ట్రాక్ అవుతుంది, వుడెన్ ట్రాక్. అండ్ ఇటు సైడ్ మన టైల్స్ ట్రాక్ ఉన్నది. ఇక మనం కావాలనుకుంటే పక్కల పొంట బెంచ్ల మీద కూడా కూర్చోవచ్చు. దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ అయ్యి మంచి పార్కు తిరిగి కూడా తాగే నల్లాలు ఉంటాయి. ఇట్లా ఫైనల్గా అయితే 5:30కి వచ్చినాము, ఎంజాయ్ చేసినాము. మేము ఎప్పటి నుంచో ఏసీ పార్క్ రావాలనుకుంటున్నాం, కానీ ఇలా కుదిరింది చుట్టూ చేసుట్లా ఫెసిలిటీ వచ్చినాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ మంచి ఒక 5 kilometers దూరం ఉన్నది అంతే. ఒక 10 రియల్లో వచ్చేసినాము, క్యాబ్లో వచ్చేసినాము. ఇక్కడ గరాఫాలా ఆల్రయాన్లు ఉంటాయి, రవాబీ పక్కకు సూపర్ మార్కెట్ ఉంటుంది, సూపర్ మార్కెట్ పక్కకు ఇది ఉంటుంది.
ఏసీ పార్కు వాళ్ళని రావాలి ఎంజాయ్ చేయాలనుకుంటే సాయంత్రం పూట వస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే చల్లగా ఉంటుంది వాతావరణం, చల్లగా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంది రావాలనుకుంటే. కానీ వాటర్ ఎక్కడ ఇయ్యరు నీకు కత్తాలరా, ఇక్కడ ఒక్కటే మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ ఏసీ ఉన్నది, ఓపెన్ ఏసీ. ఇది ఇట్లాంటి ఏసీ పార్క్ మన ఇండియాలో నాకు తెలిసి నేను చూసుడు ఖత్తర్లో కూడా ఫస్ట్ టైం, మన ఇండియాలో అయితే లేదు ఇట్లాంటి ఏసీ పార్కు. ఇట్లాంటి ఏసీ పార్క్ ఉంటే మంచిగా ఉండు, అది ఫీల్ అవ్వడానికి కానీ ఎవరికన్నా రిలాక్స్ కావడానికి కానీ. ఇంట్లోనే ఓపెన్ జిమ్ ఉంది, ప్లస్ పిల్లలు ఆడుకోనికి ప్లే కిడ్స్ సెక్షన్ కూడా ఉంది, మంచిగా ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా మంచిగా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి కదా. ముసలోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ ఇది ఇట్లాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది మా తరపు నుంచి అయితే. ఇంకా వెళ్ళిపోడు అదే రూమ్కి, మార్కెట్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోతాం. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్.